బాగుంది, సూపర్ డూపర్ హిట్. అంటే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు రామ్ చరణ్ గారిలో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్, నిజ జీవితంలో ఆయన క్యారెక్టరైజేషన్ సినిమాలో కనపడిందని మనం చెప్పాలి. సినిమాలో రామ్ చరణ్ పోషించాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్. అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ పవన్ కళ్యాణ్ భావజాలం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చూపించారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొన్ని లక్షణాలు కూడా విలన్ క్యారెక్టర్లో కనపడతాయి. ఓవరాల్గా చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది చాలా చక్కగా వచ్చింది. డబ్బు లేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషనే ఈ సినిమా అని చెప్పాలి. ఆయన భావజాలంతో ఎలామ్మా రియల్గా మనకు జరిగేవి అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు. ఒక హైదరాబాద్లో హైడ్రా అదొక కాన్సెప్ట్, సీజ్ ద షిప్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లు తీసుకొని సినిమా తీశారు అనిపించింది. బట్ అద్భుతంగా ఉంది, సూపర్. ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగంగా గెలిపింది. ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు, చాలా జోవియల్గా జోష్లో సాగుతుంది, కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా, ఎమోషన్తో కూడుకున్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా వేగంగా గెలిపింది సినిమా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.